చింతూరు రాపతికి బస్ చూశారు కదా, ఖాళీ సీట్లన్నీ ఖాళీ. రాజమండ్రిలో మార్నింగ్ 4:30కి నించోడానికి కూడా గ్యాప్ లేనంతమంది ఉన్నారు. ఇప్పుడు కూర్చోడానికి కూడా సీట్లు ఉన్నాయి. ఎటు సైడ్ నుంచి వచ్చాం, చింతూరు బస్ స్టాండ్ బ్యాక్ ఉంది. ఇప్పుడు భద్రాచలం అయితే వెళ్తున్నా. రిజర్వ్ పోలీస్ ఫోర్స్, చింతూరు, పోలవరం జిల్లా. పెద్దదే చింతూరు ఊరు, మార్కెట్ ఏరియాలో ఉంది ఇదంతా. భద్రాచలం 64 కిలోమీటర్లు. రివర్ క్రాసింగ్ మామూలుగా లేదు కదా. ఇప్పటివరకు ఎక్కడ చూసినా వాటర్ అయితే లేదు, కానీ ఇక్కడ చాలా వాటర్ ఉంది. ఈ రివర్ ఏంటంటే చాలా వరకు ఇక్కడ మనకి ఇటు సైడ్ కాదు, కానీ బ్యాక్ సైడ్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. ఇప్పుడే మ్యాప్లో చూసాను అనమాట, కానీ మామూలుగా లేదు వ్యూ అయితే. వాటర్ కూడా అలాగే ఉంది. మ్యాప్లో మీకు కనిపిస్తుందా? ఆ రివర్ అవతలేమో హిందీలో పేర్లు ఉన్నాయి, యువతలేమో తెలుగులో పేర్లు ఉన్నాయి. ఆ రివర్ వచ్చి గోదావరిలో కలుస్తుంది. గోదావరిలో కలుస్తుంది అన్నమాట ఆ రివర్ వచ్చి. నేషనల్ హైవే 30లో జర్నీ. ఇంకా మనకి ఫారెస్ట్ అలాంటిది ఏమి ఉండదు, కానీ కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒరిస్సా బోర్డర్ పక్క నుంచి అయితే వెళ్ళిపోతున్నాం కదా, కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలాంటిది చూడవచ్చు ఈ ఏరియాలో. కమ్మూరు, ఇదే చట్టి జంక్షన్. రైట్ సైడ్ వెళ్ళిపోయాం అనుకో, ఈ చట్టి జంక్షన్ నుంచి రైట్ సైడ్ రోడ్డు ఉంది, అటు సైడ్ ఆ రోడ్డు మీద వెళ్ళిపోయాం అనుకో ఒరిస్సాలోకి వెళ్ళిపోతాం. ఇందాక నుంచి ఒరిస్సా అని చెప్తున్నాను, ఒరిస్సా కాదు, ఛత్తీస్గఢ్ బోర్డర్. ఇదంతా చట్టి గ్రామం. ఇక్కడ మేకల్ మార్కెట్ చట్టి గ్రామంలో. మరి వెళ్తామా కొండల్లోకి, లేదంటే పక్క నుంచి వెళ్ళిపోతామా? అసలు జర్నీ చేసినట్టే నాకు అనిపించలేదు. మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు 8-9 అయ్యింది. ఇంతసేపు జర్నీ చేసినా సరే అసలు ఏం అనిపించలేదు ఈ వెదర్కి, ఆ లొకేషన్స్కి. మనం ఒక డైవర్షన్ తీసుకున్నాం. కోనవరం లోపలికైతే వెళ్తున్నాం. మళ్ళీ ఫారెస్ట్. భద్రాచలం 73. ఆ స్ట్రైట్ వెళ్ళినా భద్రాచలం వెళ్తాము, ఇలా వెళ్ళినా భద్రాచలం వెళ్తాము. చింతూరు దగ్గర ఒక రివర్ చూసాం కదా, అదే కోనవరం దగ్గర గోదావరిలో కలిసిపోతుంది. మనం అదే రివర్కి కొంచెం డిస్టెన్స్లో జర్నీ చేసుకుంటా వెళ్ళి కోనవరం దగ్గర నుంచి ఇంకా ఇంటీరియర్లో జర్నీ చేసుకుంటా నెల్లిపాక దగ్గర ఇందాక మనం వదిలేసిన నేషనల్ హైవే 30ని పట్టుకుంటాం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పి. నేను ఇంకా నేషనల్ హైవే 30 మీద వెళ్ళిపోతాము, ఇంకేముంటుంది అనుకున్నాను. నేషనల్ హైవే 30 అయితే లేదు. మనం వెళ్తుంది ఫారెస్ట్ ఏరియా. అటు సైడ్ అంతా ఫారెస్ట్, ఇటు సైడ్ కొంచెం ఓపెన్గా ఉందన్నమాట ఏరియా అంతా. ఇంత ఫారెస్ట్లో జర్నీ చేస్తున్నామే, పులి కాదు పిల్లి కూడా కనిపించలేదు అక్కడ. ఎండగట్టి కాస్తుంది. పైన చూసారా ఎంత బ్రైట్గా వెలిగిపోతున్నాడో. మనల్ని కూడా ఇలా వెలిగించేస్తుంటాడు ఎండాకాలంలో. చింత చెట్లు లైన్గా ఉన్నాయి. ఆవులు కుక్కలకి 100-200 ఆవులు ఉన్నట్టున్నాయి. ఎక్కడ చూసినా మంతలకి మినిమం 50 ఆవులు తగ్గట్లేదు. సీతారామపురం, ఎన్ని ఉంటాయి సీతారామపురాలు. రైట్ సైడ్ సీతారామపురం అంతా. సీతారామపురంలో గట్టిగా చూసుకుంటే
30 ఇల్లులు ఉంటాయేమో, 20 నుంచి 30 మధ్యలో, 30 కూడా ఉండవు. కానీ మారేడుమిల్లిలో మార్నింగ్ 7కి ఉంది వ్యూ, అది పీక్స్ మాట. మీరు చూడకపోతే చూడండి, లాస్ట్ ఫ్లాగు రంపచోడవరం నుంచి చింతూరు వరకు పీక్స్. రంపచోడవరం మారేడుమిల్లి ఘాట్ సెక్షన్లో కూడా అలాగే. ఇది సమ్మర్లో ఫుల్ ఫాగ్లో జర్నీ చేసుకుంటూ వెళ్ళాం. అబ్బిచర్ల ఇలా వెళ్ళాలి, 2 కిలోమీటర్లలో ఉందంట అబ్బిచర్ల. జన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుటూరు. ఇక్కడ లోపలికి విలేజెస్ ఉన్నాయి కదా, ఆ విలేజెస్లో ఉన్న పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో మరి. ఇప్పుడు ఏం లేవు, ఫెసిలిటీస్ ఏం లేవు, అన్ని కొండలు తప్పులు తప్ప. రోడ్డు మాత్రం బాగుంది. ఇలా ఇంటీరియర్లో రోడ్స్ చాలా జర్నీ చేసాము. విలేజెస్ చాలా ఉంటాయి ఇంటీరియర్లో, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి రోడ్డు మాత్రం చాలా వరస్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా బాగుంది. ఇదిగో మారేడుమిల్లి సైడ్ నుంచి గుత్తేడు జర్నీ చేసాము. అప్పుడు రోడ్డు చూసుకుంటే వరస్ట్ మాట రోడ్డు, కానీ ఈ రోడ్డు బెస్ట్. బన్వాన్పురం పెట్రోల్ బంకులు లేవు కదా, షాపుల దగ్గర పెట్రోల్ బాటిల్ అమ్ముతున్నారు. ఎండు మిరపకాయ అరబెట్టారు లోపల. విలేజెస్ బాగానే ఉన్నాయి. మనం డైవర్షన్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి, కానీ చాలా చిన్న చిన్న విలేజెస్ ఇవన్నీ. %90 అన్ని పాకిళ్ళులే, 1-2 డాబా ఇల్లులు, రేకిల్లులు ఉన్నాయి. అయిపోయింది ఊరు. ఎక్కువ వాలీబాల్ ఆడతారు, అండి వాలీబాల్ కోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మరి ఎందుకు టూరిజం పరంగా డెవలప్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి డెవలప్ చేస్తే మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. టూరిస్ట్ బస్సులు వేయచ్చు, అండ్ ప్యాకేజెస్ పెట్టచ్చు. వీక్ 1 టైం పెట్టినా సరే చాలా. కాకినాడ ఉప్పటి బీచ్ రోడ్ ఉంది, చాలామంది వెళ్ళాలనుకుంటారు. ఆ రూట్లో డబుల్ డెక్కర్ బస్ తిప్పితే ఓన్లీ కాకినాడ నుంచి ఉప్పటి వరకు చాలామంది ఎంజాయ్ చేస్తారు ఆ రోడ్లో, బీచ్ వ్యూస్ చూసుకుంటా. అండ్ ఇప్పుడు మనం మారేడుమిల్లి సైడ్ చూసుకుంటే అక్కడ బ్యూటిఫుల్ వ్యూస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ ఫుల్ ఎండ కాస్తున్నా సరే అక్కడ మంచు పడుతుంది. ఈ మంచు కోసం మన వాళ్ళు సమ్మర్లో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. టూరిజం పరంగా మన ఆంధ్ర డెవలప్ అయ్యిందంటే వేరే లెవెల్ మాట. మనం అయితే చాలా డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అయితే విలేజ్ అర్కూర్ నోరు తిరగట్లేదు కొన్ని ఊర్ల పేర్లు. ఒక 15-20 years బ్యాక్ ఇటు సైడు బస్సులు కూడా వచ్చి ఉండవేమో. ఆ టైంలో వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా వెళ్ళి వాళ్ళు అసలు. ఇప్పటికే ఈ రూట్లో చాలా రేర్ బస్సెస్ తిరగడం. ఈ బస్సు మళ్ళీ తర్వాత ఒక 3 బస్సులు తిరుగుతాయా, 4 బస్సులు తిరుగుతాయేమో అంతే. ఆ టైంలో వాళ్ళ సిచ్యువేషన్ ఆలోచిస్తేనే భయం వేస్తుంది నాకు. కూన్నవరం బాలికల ఆశ్రమ పాఠశాల. ఇందాక ఒక దగ్గర ఖమ్మం జిల్లాను చూశాను. ఇది ఖమ్మం జిల్లానా? అంటే ఖమ్మం అంటే ఆంధ్ర తెలంగాణ సపరేట్ అవ్వకముందు ఇది ఖమ్మంలో ఉండేదేమో. టేకిలబుర్రు గ్రామం, కొన్నవరం మండలం. అసలు ఇది ఏ జిల్లా చెప్పాలని అయితే నాకు తెలియట్లేదు. ఒక దగ్గర ఏమో తూర్పుగోదావరి ఉంటుంది, ఒక దగ్గర ఏమో పోలవరం ఉంటుంది, ఒక దగ్గర అల్లూరు సీతారామరాజు జిల్లా. అసలు ఏ జిల్లాలో అసలు ఏం తెలియట్లేదు. అప్డేట్ అయినా సరే ఇక్కడ చాలా ప్లేసెస్లో మారచ్చలేదు ఏమీ బోర్డులు అన్నీ.
కొన్నవరం పోలీస్ అని ఉందంతే, మిగిలింది లేదు. కొన్నవరం గ్రౌండ్, క్రికెట్ ఆడుకునే గ్రౌండ్. కానీ ఈ గ్రౌండ్ నుంచి వ్యూ సూపర్ ఉంది. ఈ కొన్నవరం బస్ స్టేషన్ గోకవరం డిపో సంబంధించిందంట. కోనవరం బస్ స్టేషన్. కోనవరం బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళు కూడా దిగిపోతున్నారు. కోనవరం బస్ స్టాండ్ నుంచి మనకి ఇంకా 49 కిలోమీటర్ల జర్నీ, 1:03 పడుతుందంట. 10:28కి వెళ్తామంట. అసలు కోనవరం ఒక పేరు ఉంటుంది, టేకుల బుర్రో అనే దగ్గర పేరు ఉంది, రకరకాల పేర్లు ఉన్నాయి. చింతూరు దగ్గర చూసిన ఆ నది ఇక్కడ గోదావరిలో కలుస్తుంది. కోనవరంలో బ్రిడ్జ్ రోడ్ కోనవరం. కన్ను చూపు మేర ఎండిపోయి కనబడుతుంది అంతా మొక్కజొన్న తోట. అండ్ ఇక్కడ ఎండుమిర్చి కూడా ఎక్కువ ఉంటుందిలో ఉంది. ఇదంతా ఇది తుప్పలన్నీ అడ్డేసి ఎండుమిర్చి ఇదంతా. అక్కడక్కడ తగులుతున్నాయి. ఈ జర్నీకి మహా అయితే ఒక 5 పెద్ద ఊర్లు ఉంటాయి 220 కిలోమీటర్లకి. జనం అయితే పెద్దగా ఎవరు కనిపించట్లేదు, అందరూ పనులకైతే వెళ్ళిపోతారు కదా ఉదయాన్నే, అందుకే కనిపించట్లేదు. మామిడికాయలు మాత్రం తెగ కనబడుతున్నాయి. పల్లూరు మన ఆంధ్రాలో ఉన్నట్టు లేదు ఇక్కడ, డిఫరెంట్గా ఉంది వైబు. ఈ విలేజెస్ అన్ని అంగడవాణి కేంద్రం చూసారు, అది ఎలా ఉందో. గోదావరి పక్క నుంచి వెళ్తున్నాం. ఈ రవడ కానీ బీరకాయలు కుప్ప పీక్స్లో ఉంది ఇక్కడ వ్యూ. అయితే పాపికొండలు బోటింగ్ ఏరియాలో జరుగుతుంది అనుకుంటున్నాను నేను. అవునా కదా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మళ్ళీ అన్నీ వచ్చేసాయా, గాల్లో వెళ్తున్నాం మనం, రోడ్డు మీద కాదు. కనబడుతుంది కదా రోడ్డు పొజిషన్ ఎలా ఉంది. ఇక్కడ ఎగురుతున్నారు జనాలు. మిరపకాయ తోట ఇది. కావాలంటే దిగి 2-3 మిరపకాయలు కోసుకోవచ్చు. 43 డిగ్రీస్ ఎండ కాస్తుంది ఏప్రిల్ నెలలో. మరి మే అయితే ఇంకా అయిపోతాం. నందిగామ అనే ఊరిది. తోటపల్లి తర్వాత సీతాపురం పక్కన ఉన్నాయి 2 ఊర్లు. ఈ బుట్టయ్యగూడెం బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న కొండ. అటవీ శాఖ. మనం చెంగారెడ్డిగూడెం మీద నుంచి వెళ్తే 2 times గోదావరిని క్రాస్ చేస్తాం. భద్రాచలంలో ఒకటి, భద్రాచలం ఊరు దాటిన తర్వాత, అండ్ రాజమండ్రి ఊరు దగ్గరలో. భద్రాచలం దగ్గర గోదావరిని దాటి అటు సైడ్ వెళ్తాము, రాజమండ్రి గోదావరిని దాటి రాజమండ్రిలోకి అయితే వస్తాము. ఇక్కడ వీళ్ళు కనబడుతున్నారా, మిరప తోటల్లో మిరపకాయలు కోస్తున్నారు. కానీ వీళ్ళు చాలా గ్రేట్. ఇంత ఎండలో మిరపకాయలు కోయడం అంటే మామూలుగా ఉండదు. నెల్లిపాక ఈ ఊరు, మెయిన్ రోడ్ నెల్లిపాక. ఎప్పుడుది ఇల్లు అసలు? ప్రాథమిక పాఠశాల నెల్లిపాక. ఆ స్కూల్ మీద కూడా తూర్పుగోదావరి జిల్లానే ఉంది. నేషనల్ హైవే 30. ఇక్కడ నుంచి రోడ్డు బాగుంటుంది, స్మూత్గా వెళ్ళిపోతామాట. నేషనల్ హైవే 30. ఈ జర్నీలో 3 నేషనల్ హైవేస్. అంటే రాజమండ్రి ఊరు దాటి బయటకు వచ్చేటప్పుడు నేషనల్ హైవే 16 కింద నుంచి అయితే వచ్చాము. తర్వాత నేషనల్ హైవే 516 ఈ పట్టుకున్నాము. ఇప్పుడు నేషనల్ హైవే 30. ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఫ్రంట్ కనపడుతుంది కదా,
ఫారెస్ట్ చెక్ పోస్ట్ నెల్లిపక్క. ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోయింది, తెలంగాణలోకి ఎత్తే వచ్చేసాము. జస్ట్ ఆంధ్ర తెలంగాణ అంతే, మొత్తం అంతా ఒకటే, మొత్తం అందరం ఒకటే. తెలంగాణలో ఫస్ట్ విలేజ్ భద్రాచలం. మన జర్నీలో లాస్ట్ కూడా భద్రాచలం. ఇప్పుడు కనపడుతున్నవి అన్నీ భద్రాచలంలో ఉన్న ఇల్లులే, షాపులే కదా. భద్రాచలం గవర్నమెంట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. ఫైనల్గా భద్రాచలం అయితే వచ్చేసాము. 223 230 కిలోమీటర్లు, 5 గంటలన్నర జర్నీ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. నా జర్నీలో 3వ పార్ట్ అయ్యి ఉండొచ్చు. చాలా కంటెంట్ అయితే వచ్చేసింది. రికార్డింగే 4 hours అయితే వచ్చింది. సో 3వ పార్ట్ ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బై.